డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా కూటమి ముఖ్య నేతలు చర్చలు జరిపారు. కాసేపట్లో రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. మీటింగ్లో ప్రధానమంత్రి మోదీ పక్కనే చంద్రబాబు కూర్చున్నారు. మరోవైపు నడ్డా కూర్చున్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా కూటమి ముఖ్య నేతలు చర్చలు జరిపారు. కాసేపట్లో రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. మీటింగ్లో ప్రధానమంత్రి మోదీ పక్కనే చంద్రబాబు కూర్చున్నారు. మరోవైపు నడ్డా కూర్చున్నారు. ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, ఎన్డీఏ కూటమి నేతలు గంటకు పైగా చర్చలైతే జరిపారు. ఈ చర్చల్లో ఏ అంశాలు చర్చకొచ్చాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రైట్ రేఖ, కేంద్ర కేబినెట్కి సంబంధించి కొన్ని విషయాలపై కూడా ఈ ఎన్డీఏ కూటమి సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అంటే 4 గంటలకు ఎన్డీఏ కూటమి సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు బీజేపీకి సంబంధించిన కూటమి నేతలు, అంటే బీజేపీ నేతలు, సీనియర్ నేతలు, మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్న కీలక పార్టీల నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు 4 గంటలకు ప్రారంభమైన సమావేశం గంటన్నర పాటు, అంటే 5 గంటల 30 నిమిషాల వరకు ఈ సమావేశం జరిగింది. అంటే గంటన్నర పాటు ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తే కూడా అంటే ప్రయారిటీ బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. ఆ ప్రయారిటీని ప్రకారమే అక్కడ చంద్రబాబు, అంటే మోడీ పక్కన చంద్రబాబు పక్కన 3వ స్థానంలో నితీష్ కుమార్ జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రిగా ప్రెజెంట్ ఉన్నారు. కాబట్టి ఆయన 12 లోక్సభ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరి తర్వాత ఒకరిని అక్కడ ప్రయారిటీ ప్రకారం కూర్చోబెట్టారు. మరోవైపు మరోవైపు అంటే మోడీ పక్కన జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీరందరూ కూర్చున్నారు. వారి తర్వాత ఇతర పార్టీలకు సంబంధించి, అంటే ఎన్డీఏ మిత్రపక్షంలోనే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే 24 స్థానాలు ఏవైతే వచ్చాయో ఇతర పార్టీలు, అంటే ఒక్కొక్క పార్టీకి 2 స్థానాలు, 4 స్థానాలు, 5 స్థానాలు ఎవరైతే వచ్చారో వారు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంటే జితిన్ రామ్ మంజీ కానీ, జయంత్ చౌదరి, ఇతర పార్టీల నేతలందరూ కూడా, ఎల్జేపీకి సంబంధించిన చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్, ఇలా మరికొంతమంది నేతలు, ఈ ఎన్డీఏ మిత్రపక్షంలో ఉన్న నేతలందరూ కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో అందరి నేతల అభిప్రాయాలందరూ కూడా తీసుకున్నారు. ఎక్కువగా చంద్రబాబుతో ఎక్కువగా ముచ్చటించినట్లుగా కూడా మనకు ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. చంద్రబాబు, మోడీ ఎక్కువగా దీనిపై ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎక్కువగా చర్చించినట్లు కూడా మనకు చూస్తున్న విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. వారితో పాటు ఇటు జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నారు. ఇక్కడ బీజేపీలో అగ్రస్థానంలో ఉన్న నేతలు 3 కూడా దీనిలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా హాజరయ్యారు. అంటే ఒకవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఎవరు మొదటి నుంచి చివరి వరకు ఉంటారా లేదా అనేది వారి నుంచి భాగస్వామ్యం, ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉంటారా లేదా, ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఉంటుందా లేదా అనేది తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకుందాం, ఎన్డీఏ కూటమికి మా మద్దతు ఉంటున్నట్టు కూడా అందరూ మద్దతు తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకా ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి 293 లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం మా దగ్గర ఉంది.